మొత్తానికి రామోజీరావు చనిపోవడము దేశంలో రాష్ట్రాల్లో కూడా బాధాకరమైనటువంటి విషయం. ఈ రామోజీరావు అనేటువంటి తెలివి మామూలైనటువంటి తెలివి కాదు. ఇక వ్యాపారం ఎట్లా చేయాలనేటువంటి ఆలోచన, తనకున్నటువంటి పరిజ్ఞానము ఇక ఎవరికీ లేకుండే. ఆ రకంగా కోట్లాది ప్రజల్లో పేరుగాంచినటువంటి వ్యక్తి ఈ రామోజీరావు. ఈ రామోజీరావు కృష్ణా జిల్లాలో పెదపాడులో 1936 సంవత్సరంలో నవంబర్ 16వ తారీఖున జన్మించినటువంటి వ్యక్తి. ఇతను ఒక రైతు పేద కుటుంబంలో జన్మించినటువంటి రామోజీరావు ఇక ఈనాడు చైర్మన్గా ఉండి చాలామంది జర్నలిస్టులను కూడా తయారు చేసినటువంటి వ్యక్తి. ఇక ప్రజల్లో ఉన్నటువంటి భయం అనేది పోయి రాజకీయ నాయకులకు భయం పుట్టించేటువంటి వ్యక్తి రామోజీరావు. మొత్తానికి ఈయన రాసినటువంటి రాతలు చాలామంది తలరాతలు కూడా మార్చినటువంటి ఘనత ఈనాడుకు దక్కినటువంటి అంశం. ఇక రామోజీరావు చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. రామోజీరావు ఇక ఇప్పుడు లేనటువంటి సంఘటన. ఇప్పుడు లేడు ఇంకా రామోజీరావు. తన అనుభవాలు మాత్రం దేశంతో రాష్ట్ర ప్రజలతో మొత్తం అనేకంగా పంచుకున్నటువంటి రామోజీరావు ఇక కన్ను మూయడం జరిగింది. ఇక తెలుగువారి ఆత్మ బంధువు రామోజీరావు తను ఇక లేరు. ఇక అవిశ్రాంత యోధుడి మహాభినిష్క్ర మరణం ఇక అంటే విశ్రాంతి అనేది లేనటువంటి యోధుడు ఏది ఈ రామోజీరావు. తను కృష్ణా జిల్లాలో జన్మించినటువంటి వ్యక్తి. పాపం నిన్న చనిపోయినటువంటి ఘటన. ఇక పని చేస్తూనే ఒరిగిపోయినటువంటి రాజర్షి. 9 దశాబ్దాల జీవితంలో ఇక 60 ఏళ్లకు పైగా ప్రజలతో కలిసి నడిచినటువంటి కృషి వలయుడు ఈ ప్రయాణం కాలం ఇక గుండెపై పచ్చబొట్టు అయ్యింది. రామోజీరావు మరణంతో తెలుగు జాతి చరిత్రలో ఒక శకం ముగిసినటువంటి అంశం. ఇక నేనొక స్వర్గం, నేనొక దుర్గం, ఇక అనర్గళం, ఇక అనితర సాధ్యం నా మార్గం అన్న మహాకవి మాటలకు అచ్చమైనటువంటి ప్రతిబింబం ఇక రామోజీరావు జీవన ప్రస్థానం. ఇక విశేషణాలకు అందనిది ఆయన వ్యక్తిత్వం. ఇక మొత్తానికి ఈనాడుకు ముందు తరువాత అని చెప్పేంతగా తెలుగువారి సామాజిక రాజకీయ చరిత్రను ప్రభావితం చేసినటువంటి అజేయుడు రామోజీరావు. ఇక రాజకీయంలో కూడా పాత్ర పోషించినటువంటి ఈనాడు ముఖ్యంగా ఇక కృష్ణా జిల్లా పెదపారుపూడి నుంచి ఇక పద్మవిభూషణ్ పురస్కారం వరకు ఇక స్వశక్తితో ఎదిగి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలకు కూడా అన్నదాత అయినటువంటి సామాన్యుడు రామోజీరావు. అంతర్జాతీయ పరిణామాలే వార్తలుగా చలామణి అవుతున్నటువంటి రోజుల్లో స్థానిక అంశాలకు కూడా అగ్రతాంబూలం ఇస్తూ ఇక పత్రికను ప్రారంభించడం రామోజీరావు సాహసం. తెలుగు జాతికి ఇక చేదోడు వాదోడుగా పాఠక ధారణలో ఇక తిరుగులేనిది ఈనాడు ఎదగడం ఇక రామోజీరావు సంకల్ప బల అమృత ఫలం. ఇక పత్రికలో ప్రాచురితమయ్యేటువంటి ప్రతి అక్షరానికి కూడా ప్రజా ప్రయోజనాలే ఇక పరమావధి కావాలన్నటువంటి ఆయన దిశానిర్దేశమై ఈనాడుకు ఇక దారికేసినటువంటి బాటలు. మొత్తానికి ఈ రకంగా రామోజీరావు ఎదిగినటువంటి అంశం. ఇక కొన్ని విషయాలు కూడా ఉన్నాయి రామోజీరావుకు సంబంధించినవి. అనారోగ్యంతో ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున 4:50 చనిపోయడం జరిగింది. ఇక తరలి వచ్చినటువంటి అభిమానులు, రాజకీయ సినీ ప్రముఖులు, అట్లాగే ఇక రాష్ట్రపతి ముర్ము కూడా వచ్చినారంట. ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. వెంకయ్య, జస్టిస్ ఎన్వి రమణ, ఇక నిర్మలా సీతారామన్, బట్టి, చంద్రబాబు, పవన్ ఘన నివాళులు కూడా అర్పించారు. నేటి ఉదయం ఫిలిం సిటీలో ఇక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు కూడా జరగబోతున్నాయి. ఇవాళ ఇక 2 రోజుల సంతాప దినాలు ఇక ప్రకటించినటువంటి ఏపీ ప్రభుత్వం. మొత్తానికి ఏపీ ప్రభుత్వం 2 రోజులు సంతాప దినాలుగా ప్రకటించడం జరిగిందట. ఇక పత్రిక అంటే సమాచార స్రవంతి కాదని ప్రజా ప్రయోజనాల ఇక తరపు ముక్కని కూడా చాటినటువంటి వ్యక్తి రామోజీరావు. పత్రికేయ మహర్షి. వ్యాపారం అంటే కొనుగోలు అమ్మకాలు మాత్రమే కాదు, సామాజిక బాధ్యత ఉండాలని కూడా నమ్మి ఆచరించినటువంటి వ్యక్తి రామోజీరావు. ఇక వాణిజ్య మెరునగం ఇక అనితర సాధ్యమైనటువంటి సంకల్పంతో
రాతి గుట్టలను ప్రపంచం మెచ్చినటువంటి ఫిలిం సిటీగా చెక్కినటువంటి వ్యక్తి తను. ఇక అపర విశ్వకర్మ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి అవినీతి అరాచకాలపైన కూడా పోరాటాలకు ఊపిరి లూదినటువంటి వ్యక్తి రామోజీరావు. ఇక ప్రజాబంధువు, అలరించేటువంటి కళలోనూ ఇక ఆదర్శం ఉండాలని తప్పించి సామాజిక చైతన్యం ఉన్న చిత్రాలను కూడా సృష్టించినటువంటి వ్యక్తి రామోజీరావు. ఇక సినీ మొత్తానికి స్పష్ట ఇక ఈయన చెప్పుకుంటా పోతే ఇంత అంత కాదు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కూడా ప్రారంభం చేసినాడంట. మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈటీవీ ఛానళ్ళు, ఇక ప్రియా ఫుడ్స్ రంగం ఏదైనా ప్రత్యేక ముద్ర వేసి కృషితో ఇక నాస్తి దుర్భిక్షం అని చాటినటువంటి ఇక నిత్య కృషి వలయుడు, ఇక ధిరోదాత్తుడు, ఇక నిత్యం ఉషోదయంతో సత్యం ఇక నినదించాలని తప్పించినటువంటి తపస్వి అయినటువంటి పని చేస్తూనే ఒరిగిపోవాలనుకున్నటువంటి యశస్వి, ఇక తెలుగు వెలుగులు పంచినటువంటి మహామనిషి అయినటువంటి రామోజీరావు భౌతికంగా ఇక మనందరినీ కూడా వదిలి మహాభినిష్క్రమణం చెందారు. ఇది చనిపోవడం జరిగినట్టు ఈ కొత్త పదం ఉన్నట్టున్నది ఇది. ఇక శనివారం నాడు తనకిష్టమైనటువంటి ఉషోదయ సమయాన ఇక 4:50 గుండెపోటుతో హైదరాబాద్లోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. నిత్య చైతన్య శైలిపై ఇక ప్రత్యేక కథనాలు లోపలి పేజీలో అంటూ వార్త అయితే చూస్తున్నాం. ఇక రామోజీరావు బహుముఖ ప్రజ్ఞశాలి. మొత్తానికి ఇక నివాళులు అర్పిస్తూ ప్రధాని మోదీ ప్రత్యేక వ్యాసం రాసినటువంటి అంశం. ఇంటర్వ్యూ తీసుకున్నట్టున్నారు మోదీది. మొత్తానికి ఇగో ఈ రకంగా ఎప్పటిదో ఫోటో అయితే వచ్చేసింది. గడిచిన కొద్ది వారాలు రాజకీయ నేతలకు మీడియాకు ఇక తీరిక లేకుండా గడిచాయి. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ఇటీవలే ముగిసింది. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాల్లో మేం నిమగ్నమై ఇక ఉన్న ఆ వేళ నాకు ఒక విషాదం వార్త అందింది అంటూ మొత్తానికి రామోజీరావు గురించి మోదీ బాధపడుతున్నటువంటి ఈ దృశ్యం. ఎంపీ ఎలక్షన్స్ అయిపోగానే బాధాకరమైనటువంటి విషయం రామోజీరావు చనిపోవడం అని చెప్తున్నటువంటి మోదీ. వాస్తవానికి విషాదకరమైన విషయమే. వీళ్ళు మోదీ సంతోషంగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి సమయంలో ఇవాళనే ఈ అంత్యక్రియలు కూడా జరుగుతున్నాయి. ఇక కీలక వార్తలు చూసుకుందాం మనం. ఇక రామోజీరావు గురించి చెప్పుకుంటా పోతే ఇంత అంతా కాదు. రామోజీరావు తెలివి మామూలు తెలివి కాదు. ఆయన ప్రతి ఏ సంస్థ స్టార్ట్ చేసినా, ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ అందులో ఆలోచన పరిజ్ఞానం లోతుగా ఆలోచించి పనిచేసేవాడంట. ఇక ముందు కాలంలో 10 సంవత్సరాల ముందు కాలంలో ఏం జరగబోతుంది దాన్ని ఉద్దేశించి ఇప్పటి నుండే పని నడిపించేటువంటి వ్యక్తి, పని రాక్షసుడైనటువంటి వాడు ఈ రామోజీరావు. ఇక కీలక శాఖలు, ఈయన కృష్ణా జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తి. కీలక శాఖలు కమలం వద్దే ఉంటాయట. ఇక మొత్తానికి ఇవాళ నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రాష్ట్రపతి భవన్లో. మొత్తానికి మొత్తానికి ముమ్మరంగా ఏర్పాట్లు స్టార్ట్ చేసినారు. మొత్తానికి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మోదీ కీలకమైనటువంటి శాఖలు తన వద్దే ఉంచుకుంటారట, ఎవ్వరికి కూడా ఇయ్యరట. ఎందుకంటే కీలకమైనటువంటి శాఖలు ఎవ్వరికి ఇచ్చినా ఏం చేస్తారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఇక అట్లా ఉన్నది. అందుకోసమే తన వద్దే ఉంచుకుందామనేటువంటి ఆలోచనకు వచ్చినారంట. ఇక కేంద్ర మంత్రివర్గ కూర్పు పైన ముమ్మర కసరత్తు చేస్తున్నటువంటి మిత్రపక్షాలతో సీనియర్ నేతల మంతనాలు కూడా జరుగుతున్నాయట. ఇకపోతే కూటమి పార్టీలకు కూడా 5 నుంచి 8 శాఖలు కేటాయిస్తారని కూడా సమాచారం ఉంది. కూటమి పార్టీలు ఉన్నాయి కదా, ఏది టీడీపీ, ఏపీ అండ్ నితీష్ కుమార్, చంద్రబాబు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్లకు 5 మంత్రి పదవులు కూడా అప్పచెప్పేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సమాచారం అయితే ఉంది. రామ్మోహన్ నాయుడు, ఇక చిరాగ్, ఇక పాస్వాన్లకు కూడా క్యాబినెట్లో చోటు దక్కనుందట. హ్యాట్రిక్ ప్రధానిగా మోదీ ప్రమాణం చేస్తున్నది ఇవాళనే. ఇక మొత్తానికి ఇక ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణం చేయడానికి రంగం సిద్ధమైపోయింది. వరుసగా 3వసారి విజయంతో హ్యాట్రిక్ సాధించినటువంటి ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో ప్రమాణం చేయిస్తారు. ఇక దీనికి దేశ విదేశీ అతిథులు కూడా హాజరు కానున్నారు. ఇక జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా 3 సార్లు ప్రధాని పగ్గాలు చేపడుతున్న ఘనత మోదీకి దక్కుతుంది.
నెహ్రూ తర్వాత, నెహ్రూ 3 సార్లు ప్రధానిగా ఉన్నారు. ఇక నెహ్రూ తర్వాత మన మోదీయే 3 సార్లుగా ప్రధానిగా ఎన్నికైపోతున్నటువంటి ఘనత తనకు మాత్రమే దక్కిందంట. ఇక అమిత్ షా, రాజ్నాథ్లకు కూడా దక్కే అవకాశం ఉందంట. ఇక దీనికి దేశ విదేశాల నుండి మొత్తం మీద వస్తున్నారు. ఇక ప్రధాని పగ్గాలు చేపడుతున్నటువంటి ఘనత మోదీకి దక్కుతుంది. ఎన్డీఏ కూటమిలోని పక్షాలకు కూడా మంత్రివర్గ బెర్తులు కూడా ఎన్నెన్ని లభిస్తాయి, వాటిని ఇక పొందబోయేది ఎవరనేటువంటి ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ కూర్పు పైన భాజపా సీనియర్ నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఇక జేపీ నడ్డా తమ కూటమిలోని భాగస్వాములతో చర్చిస్తున్నారు. ఇక తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేలతో కూడా వారు మంతనాలు జరిపారు. ఇక హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు వంటి కీలక శాఖలతో పాటు విద్యా, సాంస్కృతిక వంటివి ఇక భాజపా తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిత్రపక్షాలు 5 నుంచి 8 శాఖల్ని కేటాయిస్తారని కూడా సమాచారం ఉంది. ఇకపోతే అమిత్ షా, రాజ్నాథ్లకు కూడా అవకాశం దక్కనుందంట. ఇక భాజపా నుంచి అమిత్ షా, రాజ్నాథ్లకు కూడా క్యాబినెట్ బెర్తులు ఇక ఖరారైనట్లే. ఇక లోక్సభ ఎన్నికల్లో నెగ్గినటువంటి మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్, ఇక చౌహాన్, ఇక బసవరాజ్, ఇక బొమ్మై, మనోహర్ లాల్, ఇక పోతే ఖట్టర్, ఇక సర్బానంద సోనోవాళ్లకు కూడా మిత్రపక్షాల నుంచి ఇక కింజారావు, రామ్మోహన్ నాయుడు, ఇక తెదేపా లలన్ సింగ్ లేదా సంజయ్ జూ లేదా ఇక రామ్నాథ్ ఠాకూర్, ఇక జేడీయూ చిరాగు పాస్వాన్, ఇక ఎల్జేపీ రామ్ విలాస్ ఇక వంటి వారికి కూడా క్యాబినెట్ బెర్తులు దక్కే. ఈ పేర్లు అన్నీ పలకడానికి చాలా కష్టంగా ఉన్నాయి. ఇక వీళ్ళంతా రాజకీయ నాయకులే. వీళ్ళకు కూడా మంత్రి పదవులు దక్కేటువంటి అవకాశం ఉన్నాయట. ఇక ఇలాంటి వారికి క్యాబినెట్ బెర్తులు లభించే అవకాశాలు ఉన్నాయి. మహారాష్ట్ర, బీహార్లో ఇక కూటమి కొంత మేర దెబ్బతినడంతో అక్కడ పట్టు సాధించేలా ఇక కొందరిని క్యాబినెట్లో చేర్చుకుంటున్నారని కూడా అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలో అక్టోబర్లో బీహార్లో వచ్చేటువంటి ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. భాజపాలో అంతర్గతంగా ఉన్నటువంటి సవాళ్లు కూడా మంత్రివర్గ కూర్పుపై కసరత్తును కొంత క్లిష్టంగా మార్చాయి. ఇక లోక్సభ ఎన్నికల దృష్ట్యా నడ్డా పదవి కాలాన్ని కూడా పొడిగించిన విషయం తెలిసిందే. నడ్డాను క్యాబినెట్లోని తీసుకుని పార్టీ వ్యవహారాలను చక్కదిద్దే బాధ్యతను కూడా మరో కీలక నేతకు అప్పగించవచ్చని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నటువంటి అంశం. ఇక మాకు ఆహ్వానం రాలేదని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక మోదీ ప్రమాణ వేడుక కోసం ఇండియా కూటమి నేతలకు ఇంకా ఆహ్వానం అందలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ చెప్పినటువంటి అంశం. అంతర్జాతీయ నాయకులను మాత్రమే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. మా నేతలకు ఇంకా కూడా ఆహ్వానం అందక ఆ విషయంపై ఆలోచిస్తామని కూడా తెలిపినటువంటి అంశమట. ఇక కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నా అంటూ మాస్క్ చెప్తున్నటువంటి అంశం. ఇక కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్న మాస్క్. ఇక భారత ప్రధానిగా మరోసారి బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి నరేంద్ర మోదీని అమెరికా సాంకేతిక దిగ్గజం ఎలాన్ మస్క్ అభినందించారు. ఇక భారత్తో కలిసి ఉత్తేజభరితంగా పనిచేసేందుకు ఎదురు చూస్తున్నారని కూడా చెప్పినటువంటి అంశం. ఆయన శుభాకాంక్షలు. ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో ప్రతిభావంతులైనటువంటి యువత, స్థిరమైనటువంటి విధానాలు, వ్యాపార అవకాశాలు కల్పిస్తామని కూడా చెప్పారు. ఇక టెస్లా కార్ల తయారీ కర్మాగారాన్ని భారత్లో నెలకొల్పే ప్రణాళికను కూడా మస్క్ ప్రకటిస్తారని కూడా భావిస్తున్నటువంటి అంశం. మొత్తానికి కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నా అని చెప్తున్నటువంటి మస్క్ అంటే ఇది చాలా పెద్ద ధనవంతులే ఉన్నట్టున్నది. భారత్తో కలిసి ఉత్తేజభరితంగా పనిచేసేందుకు ఎదురు చూస్తున్నారని చెప్పినటువంటి అంశం. వీళ్ళు ఎదురు చూస్తున్నారట భారత్తో కలిసి ఉత్తేజభరితంగా పనిచేయడానికి. ఏదో వ్యాపారం కూడా పెట్టబోతున్నారట. ఇక విదేశీ నేతల రాక. మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేటువంటి నిమిత్తం మొత్తానికి 7 దేశాల అధినేతలు కూడా ఢిల్లీకి వస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఆఫీఫ్ శనివారం సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు. ఇక హల్దీవులా అధ్యక్షుడు మహమ్మద్ మైజు, నేపాల్ ప్రధాని పుష్పకమల్, దహాల్ శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింగే, మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్, జగన్నాథ్, భూటాన్ ప్రధాని అయినటువంటి షేరింగ్ టోబ్గే రాబోతున్నారని కూడా విదేశ వ్యాపారాల
శాఖ తెలిపింది. ఇక వేడుకలకు మొత్తానికి 8,000 మందికి పైగా ప్రత్యేక అతిథులు హాజరు కానున్నారు. బయట దేశాల నుండి కూడా ప్రధానిలు, మంచి అగ్ర నేతలు కూడా రాబోతున్నారట. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి రాబోతున్నటువంటి అంశాలు ఇవి. చిరుధాన్యాల సాగుపైన కూడా అన్నదాతల దృష్టి. మొత్తానికి చిరుధాన్యాల సాగుపైన అన్నదాతల దృష్టి. పెరగనున్నటువంటి విస్తీర్ణం, విత్తనాలకు భారీ గిరాకీ కూడా పెరిగిందట. ఇక అన్నదాతలు వరి పంటని కాకుండా చిరుధాన్యాలను కూడా పండించేటువంటి ప్రక్రియ చేపడుతున్నారట. చిరుధాన్యాల సాగుపైన కూడా అన్నదాతలు దృష్టి సారించినారట. ఇక చిరుధాన్యాల విత్తనాలకు భారీ గిరాకీ కూడా పెరిగిందనేటువంటి అంశం అయితే మనం చూస్తున్నాం. రాష్ట్రంలో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం ఈ వానాకాలం సీజన్లో మరింత పెరగనుంది. ప్రజల్లో చిరుధాన్యాలకు ఆదరణ పెరగడంతో పాటు మార్కెట్లలో మంచి ధరలు రావడం, సాగు వ్యయం ఇక తక్కువగా ఉండటం, చీడపీడలను కూడా ఎదుర్కొని అధిక దిగుబడులు వస్తుండటంతో రైతులు ఈ పంటలను కూడా అధికంగా సాగు చేసేందుకు మొత్తానికి సన్నద్ధమవుతున్నారట. ఇక దీంతో విత్తనాలకు భారీగా డిమాండ్ కూడా ఏర్పడిందనేటువంటి అంశం అయితే తెరపైకి వచ్చేసింది. ఇక చిరుధాన్యాలు పండించేటువంటి పని మీద పడ్డారట అన్నదాతలు. ఇక వరి పంటనే కాకుండా మంచి గిరాకీ ఉన్నది, మార్కెట్లో కూడా రేటు బ్రహ్మాండంగా బలుకుతుంది చిరుధాన్యాలకు. ఇక పండించకపోతే ఏం చేస్తారు? ఇక పార్వతి బ్యారేజీని పరిశీలించిన అనంతరం అధికారులతో మాట్లాడుతున్నటువంటి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్. ఇక పార్వతి బ్యారేజీని పరిశీలించిన జస్టిస్ పిసి ఘోష్ మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు పైన జ్యుడిషియల్ విచారణ జరుపుతున్నటువంటి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ మొత్తానికి శనివారం పెద్దపల్లి జిల్లా మంతిని మండలంలోని పార్వతి సుందిల్లా బ్యారేజీని కూడా సందర్శించారు. శుక్రవారం రాత్రి రామగుండంలోని ఎన్టీపీసీ అతిథి గృహానికి చేరుకుని ఇక బస చేసిన ఆయన శనివారం ఉదయం సుందిల్లా గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు కూడా చేసినటువంటి అంశం. ఇక అనంతరం సిరిపురం గ్రామంలోని సుందుల్లా బ్యారేజీకి కూడా చేరుకొని తెరిచినటువంటి గేట్లను ప్రాజెక్టు పైన నుంచి పరిశీలించారు. అనంతరం వాహనం పైన 1.45 కిలోమీటర్ల మేర విస్తరించినటువంటి ప్రాజెక్టు చివరి 74వ గేటు నుంచి 1వ గేటు వరకు కూడా చూశారు. ఇక పునరుద్ధరణ పనులను పరిశీలించారు. ఎన్డీఎస్ఏ నిర్దేశించినటువంటి మార్గదర్శకాలకు కూడా అనుగుణంగా పనులు నిర్వహిస్తున్నారా లేదా అని సమీక్షించారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమస్త సమాచారాన్ని నివేదికల రూపంలో సమర్పించాలని కూడా అధికారులను ఆదేశించినటువంటి అంశం. ఇకపోతే లోక్సభలో విపక్ష నేత బాధ్యతలు చేపట్టండి. లోక్సభలో విపక్ష నేత బాధ్యతలు కూడా చేపట్టండి. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విజ్ఞప్తి తీర్మానం ఆమోదం. ఆ డిమాండ్తో స్వరం కలిపినటువంటి సీఎం రేవంత్ రెడ్డి త్వరలో నిర్ణయం చెబుతానని చెప్పినటువంటి అగ్రనేత. ఇక సిడబ్ల్యూసి సమావేశం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ మొత్తానికి తదితరులు అందరూ కూడా సమావేశమైనటువంటి అంశం. ఇక నియంతృత్వ శక్తులకు ప్రజలు తగిన జవాబిచ్చారు అని చెప్తున్నటువంటి ఖర్గే. ఇక పిసిసి చైర్మన్గా సోనియా మొత్తానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సిపిపి చైర్పర్సన్గా సోనియా గాంధీ మరోసారి ఎన్నికయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో శనివారం జరిగిన కాంగ్రెస్కు చెందినటువంటి లోక్సభ నూతన ఎంపీల రాజ్యసభ సభ్యుల సమావేశంలో ఇక ముజువాని ఓటుతో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సోనియా ప్రసంగిస్తూ ప్రధాని మోదీ పైన విమర్శలు చేశారు. ఇక లోక్సభ ఎన్నికల్లో భాజపాకి గతంలో కన్నా సీట్లు తగ్గినప్పటికీ ప్రధాని మోదీ ఆ వైఫల్యానికి బాధ్యత వహించకుండా మరోసారి ప్రమాణ స్వీకారానికి మొత్తానికి ఒడిగడుతున్నారు, సిద్ధమవుతున్నారంటూ ధ్వజమెత్తినటువంటి అంశం. ప్రజలు తీర్పిచ్చినారట, సీట్లు తక్కువ వచ్చినాయట. అయినా కానీ నరేంద్ర మోదీ మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతుండ్రు. ప్రజలు వ్యతిరేకించిన తర్వాత కూడా ఎందుకు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని అడుగుతున్నటువంటి కథ ఇది. కేంద్రంలో త్వరలో ఇండియా కూటమి పాలన. మొత్తానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్తున్నటువంటి అంశం. కేంద్రంలో త్వరలోనే ఇండియా కూటమి పాలన జరగబోతుందట. ఇండియా కూటమి నితీష్ ప్రధాని పదవి ఇస్తానంది. ఇండియా కూటమి నితీష్కు ప్రధాని పదవి ఇస్తానంది. ఇక ఆయన ఎన్డీఏలోనే ఉంటానన్నారు త్యాగి. ఇక నీట్ గ్రేస్ మార్కుల సమీక్షకు కమిటీ, ఎన్డీఏ
జేడీ వెల్లడి చేస్తున్నటువంటి అంశం అంట. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు నేడు రేపటి నుంచి ఇక జోసా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం. ఇక ఈసారి 121 విద్యా సంస్థలంట. ఇక ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి గత 26న నిర్వహించినటువంటి జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ఆదివారం ఉదయం 10 గంటలకు కూడా వెలువడనున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది హాజరయ్యారని కూడా, వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40,000 మంది ఉన్నారని కూడా అంచనా పరీక్ష నిర్వహణ బాధ్యతలు తీసుకున్నటువంటి ఐఐటి ఇక మద్రాస్ ఈ ఫలితాలను కూడా విడుదల చేయనుంది. ఈసారి జాయింట్ సిట్ ఇక అలొకేషన్ అథారిటీ ఇక జోసా కౌన్సిలింగ్లో పాల్గొనేటువంటి విద్యా సంస్థలు 114 నుంచి 121కి పెరిగాయి. ఇక ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో బీటెక్ ఇక బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇక బిఎస్ 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో కూడా సీట్ల భర్తీకి జోసా పేరిట సంయుక్త కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే అనేటువంటి అంశం అయితే మనం చూసినట్టు. ఇది ఇట్లా ఉంటే మన అందాల బొమ్మ ఏం వార్తలు మోసుకొచ్చిందో ఒక్కసారి చూద్దాము. మొత్తానికి రామోజీరావు కన్నుమూత రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా బాధాకరమైనటువంటి సంఘటన. రామోజీరావు అస్తమయం. ఇక అనారోగ్యంతో ఆసుపత్రిలో తుది శ్వాస. ఇక రాష్ట్రంలో వర్షాలు కురవబోతున్నాయి. రాష్ట్రం అంతా కూడా చల్లబడిపోయింది. రాష్ట్రమంతా ఋతుపవనాలు. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మినహా రాష్ట్రమంతా విస్తరించాయి. ఆదివారం ఆ జిల్లాకు కూడా ఋతుపవనాలు విస్తరిస్తాయని ఇక వాతావరణ శాఖ అధికారులు తెలిపినటువంటి అంశం. మొత్తానికి చల్లటి వాతావరణ కబురు అయితే తెలిపినటువంటి అంశం. వాతావరణ శాఖ చల్లని కబురు తెలిపింది. ఇకపోతే శనివారం ఢిల్లీలో సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చూడరిగో శనివారం నాడు ఢిల్లీలో సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇక రఘువీర్, అనిల్, బలరాం నాయక్, వంశీకృష్ణ, వివేక్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, దీపాదాస్ మున్షి, దిగ్విజయ్ సింగ్ వీళ్ళందరూ సమావేశమయ్యారట. ఎందుకు సమావేశమయ్యారు మరి వీళ్ళంతా? మోదీ ప్రమాణ స్వీకారం చేస్తుండు కదా, ఆ అంశం మీద ఏం మాట్లాడుకున్నారు మొత్తం మీద. ఇక సుందిల్లా బ్యారేజ్ పైన 2 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వండి. సుందిల్లా బ్యారేజ్ మీద 2 రోజులలో రిపోర్ట్ ఇవ్వాలి అంటూ సుందిల్లా బ్యారేజీ నిర్మాణం లోపాలకు సంబంధించిన రిపోర్టులను ఇక సోమవారం నాటికి ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులను కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ చేస్తున్నటువంటి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అయినటువంటి జస్టిస్ పిసి ఘోష్ ఆదేశించినటువంటి అంశం. ఇక మోదీ గ్యారెంటీకి వారంటీ ఖతం. ఇక యూపీ, మహారాష్ట్రలో ఏమైందో అందరికీ తెలుసు. వారణాసిలో ఆయనకు వచ్చిన మెజార్టీ ఎంత? ఇక సీఎం రేవంత్ రెడ్డి అడుగుతున్నటువంటి అంశం. మోదీకి రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలట మోదీకి తప్పుడు సమాచారం ఇస్తున్నారంట. రాష్ట్రంలో బీజేపీ 4 నుంచి 8 ఎంపీ సీట్లు గెలిస్తే మేం 3 నుంచి 8 గెలిచినాం. ఇక కంటోన్మెంట్లోనూ గెలిచి ఎమ్మెల్యేల సంఖ్యను కూడా 65కు పెంచుకున్నాం. ఇక ఎన్డీఏ సర్కారు 5 ఏళ్ళు ఉంటుందో లేదో చెప్పడానికి నాకు ఇక జ్యోతిష్యం రాదు అని చెప్తున్నటువంటి అంశం. ఇక 10 ఏళ్ళు అన్ని వర్గాలను మోదీ ప్రభుత్వం మోసం చేసిందని ఫైర్. ఢిల్లీలో సిడబ్ల్యూసి సమావేశానికి హాజరైన వాళ్ళందరూ మాట్లాడుతున్నట ఈ రకంగా. ముఖ్యంగా ఇందులో రేవంత్ రెడ్డి కథనాలే బాగుంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కథనాలే ఎక్కువగా ఉంటాయి. ఇక ఇయాలనే మోదీ ప్రమాణం. ఇక సాయంత్రం 7:15 మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, బాధ్యత చేపట్టబోతున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ. ఇక లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఎవరున్నారయ్యా అంటే రాహుల్ గాంధీ. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని అయితా అని చాలా ఆశలు పెట్టుకున్నాడు, కానీ ఆశలన్నీ నిర్వీర్యమైపోయినాయి. సిడబ్ల్యూసి సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి భేటీ. సోనియా, రాహుల్, ప్రియాంక సహా సీనియర్లు హాజరైనారంట. ఇండియా కూటమి సమన్వయంతో పనిచేయాలంటూ ఖర్గే పిలుపునిచ్చేశారు. ఇండియా మొత్తం కూటమి సమన్వయంతో పనిచేయాలని ఖర్గే పిలుపునిచ్చారట. పార్లమెంటు లోపల బయట ఇక సమిష్టిగానే ఉండాలని సూచన. 10 ఏళ్ల ఇక బీజేపీ ఒంటెద్దు పోకడలను కూడా ఓటర్లు తిరస్కరించారు. ఇక ఓడినప్పటికీ పార్టీ నాయకులందరూ 24 గంటలు ప్రజల్లోనే ఉండాలన్న కాంగ్రెస్ చీఫ్. ఓడినప్పటికీ కూడా మనం 24 గంటలు ప్రజల్లోనే ఉండాలని చెప్తున్నారట. ఎవరు?
కాంగ్రెస్ చీఫ్ చెప్తున్నటువంటి అంశం. ఇక చేప ప్రసాదం కోసం బార్లు తీరినటువంటి జనాలు. మొదటి రోజు 65,000 మందికి ప్రసాదం వేసిండ్రు. ఈ క్యూ లైన్లో నిల్చున్నటువంటి నిజామాబాద్ వ్యక్తికి గుండెపోటు వచ్చింది. నాంపల్లిలోని కేర్ హాస్పిటల్కు ఇక తరలించేలోపే మృతి చెందినటువంటి వ్యక్తి. నిన్న ఒక్కరోజే 65,000 మందికి చేప ప్రసాదం వేసినారు. ఇక స్టూడెంట్స్లో నిట్ కలవరం. రాష్ట్రంలో 47,000 మంది విద్యార్థుల్లో ఆందోళన. ఎగ్జామ్ నిర్వహణ ఇక లోపాలతో గందరగోళం. ఇక పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్ జరిగిందని కూడా ఆరోపణలు. ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసినటువంటి 6గురికి ఇక మొత్తానికి పర్సెంట్ రావడంపై అనుమానాలు కూడా ఉన్నాయట. ఇక ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ఇతర పార్టీలు. ఇక నీట్ పేపర్ లీక్ కాలేదు, ఎగ్జామ్లో ఎలాంటి అక్రమాలు జరగలేదు. ఎన్టీఏ ఇక డీజీ సుబోధ్ కుమార్ చెప్తున్నటువంటి సమాచారం, ఆయన చెప్తున్నటువంటి మాటలు. ఇకపోతే నేడే ఇండియా పాక్ మ్యాచ్. ఇక T20 వరల్డ్ కప్లో అసలైన ఇక బ్లాక్ బస్టర్ మ్యాచ్కు ఇక వేలైంది. ఆదివారం జరిగేటువంటి గ్రూప్ ఏ మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ ఇక అమీతుమీ తేల్చుకోనున్నారు. ఇక ఐర్లాండ్ను చిత్తు చేసి జోరు మీద ఉన్నటువంటి రోహిత్ సేన ఇక పసికూన యుఎస్ఏ చేతిలో ఓడి డీలా పడ్డటువంటి పాక్ పని ఇక కూడా పట్టాలని పట్టుదలగా ఉన్నటువంటి అంశమట. మొత్తానికి నేడు ఇండియా పాక్ మ్యాచ్ ఇవాళనే జరగబోతుంది. ఇక నేడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ 897 సెంటర్లు, 4.3 లక్షల మంది అభ్యర్థులు. ఇవాళ గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరగబోతున్నాయి ఎగ్జామ్స్. ఇక ఉదయం 10 గంటల 30 నిమిషంలకు పరీక్ష ప్రారంభమై 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. రాష్ట్రంలో ఆదివారం గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగనుంది. మొత్తానికి 10 గంటల 30 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల లోపే ఇక సెంటర్కు చేరుకోవాలని కూడా, ఆ తర్వాత వస్తే అనుమతించబోమని కూడా అధికారులు స్పష్టం చేసినారు. ఉదయం 10 గంటల లోపే సెంటర్లోకి రావాలట. 10 దాటితే అనుమతించే అవకాశం లేదు. 4.3 లక్షల మంది ఇక అటెండ్ కానున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4.3 లక్షల మంది అటెండ్ కానున్నారు. 31 జిల్లాల్లో 897 పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినారని చెప్తున్నటువంటి అంశం. ఇక ఇట్లా ఉంటే తనకి రామోజీరావుదే ఉంటుంది కథ మొత్తం. ఏదేమైనా ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు 6 ఈ కేంద్ర మంత్రివర్గంలో పదవులు. ఇక టీడీపీకి 3, బీజేపీకి 3, జనసేనకు 1. టీడీపీకి 3, బీజేపీకి 3, జనసేనకు 1. ఇక రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇక బాల శౌరి, ఇక పురంధేశ్వరి, ఈచల బండి లేదా డీకే అరుణ, ఇక వీళ్ళందరికీ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక కిషన్ రెడ్డికి పదవి పైన సందిగ్ధత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం. ఇకపోతే మంత్రివర్గంపై అర్ధరాత్రి దాకా మోదీ కసరత్తు చేసినారట. ఇక మిత్రపక్షాలకు ఇచ్చేటువంటి పదవులపై స్పష్టత. ఇక కీలక శాఖలు బీజేపీ వద్దే. ఇక మిత్రపక్షాలకు రైల్వే, విద్య, ఐటీ, ఇక జలశక్తి. నేటి ఉదయం రాష్ట్రపతి భవన్కు కూడా జాబితా వెళ్ళబోతుందట. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తానికి ఇక వికసిత్ భారత్ ఇగోందిగా అభినందన జోడి మోడీజీ అంటూ ఇక వికసిత్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఒడిశాలోని పురి తీరంలో మోదీ సైకత శిల్పం, ఇసుక మీద శిల్పాన్ని రెడీ చేసినటువంటి అంశం. ఇక మోదీ ప్రమాణానికి అసాధారణ భద్రత. ఇక ఢిల్లీలో హై అలర్ట్. ఇక డ్రోన్ సంచారం ఇక నిషిద్ధం. మొత్తానికి నేటి ప్రమాణ స్వీకార వేదిక రాష్ట్రపతి భవన్ ఇక పరిసరాలు ఎన్ఎస్జీ ఇక ఆధీనంలోకి. T20 తర్వాత మళ్ళీ ఆ స్థాయి ఉక్కు రక్షణ. ఇక ఇప్పటికే ఢిల్లీకి దక్షిణాసియా అధినేతలు కూడా వచ్చినారట, దేశాధినేతలు కూడా వచ్చినారట. ఏమో మోదీ సర్కార్ 15 రోజుల్లో కూలిపోవచ్చు. కేంద్రంలో త్వరలో ఇండియా సర్కారు ప్రమాణానికి కూడా వెళ్ళేది లేదు అంటూ మమత చెప్తున్నటువంటి అంశం.
వారం రోజుల్లో కూడా 15 రోజుల్లో కూడా మోదీ సర్కారు కూలిపోవచ్చు అని చెప్తున్నటువంటి ఘటన. ఇకపోతే విపక్ష నేతగా రాహుల్, గతంలో 3 సీట్లే, ఇప్పుడు 8 గెలిచాం. ఢిల్లీలో మీడియాతో రేవంత్ మాట్లాడుతున్నటువంటి అంశం. గతంలో 3 గెలిచినాం, ఇప్పుడు 8 గెలిచినాం. విపక్ష నేతగా రాహుల్ ఉంటున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాహుల్, సోనియా, ఖర్గే. ఇకపోతే నీట్ మార్కులపైన కమిటీ, 4 సభ్యులతో ఏర్పాటు చేసిన కేంద్ర విద్యాశాఖ 1500 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులపైన సమీక్ష, వారంలో కమిటీ నివేదిక. ఎన్టీఏ డీజీ మొత్తానికి సమాచారం. ఇకపోతే ఆరోగ్యశ్రీలోకి యాంజియోగ్రాము చేర్చబోతున్నారట. కొత్తగా 65 చికిత్స విధానాలకు ఆమోదం. ఆయుష్మాన్లోని 98 చికిత్సలకు కూడా. పెద్దపల్లిలో కోకా కోలా పరిశ్రమ 700 కోట్లతో ప్లాట్ ఏర్పాటుకు కూడా సిద్ధం. నేడు గ్రూప్ 1 ప్రిలిమ్స్, జనం నేర్పిన గుణపాఠం అంటూ ఇక్కడ ఇదొక వార్త. స్మార్ట్ డిఆర్ స్కిన్. కొన్ని ప్రభుత్వాలు ఒక్కరోజే, ఏమో మోదీ సర్కార్ 15 రోజుల్లో కూలిపోవచ్చు, కేంద్రంలో త్వరలో ఇండియా కూటమి రావచ్చు అని చెప్తున్నటువంటి మమత. తగ్గాయి లోపమేమిటి? పోతే ఇంకేమున్నాయబ్బా వార్తలు, ఏమేమి వచ్చినాయి? విపక్ష నేతగా రాహులేనట. పోతే నిట్ మార్కులపైన కమిటీ 4 సభ్యులతో ఏర్పాటు చేసిన కేంద్ర విద్యాశాఖ 1500 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులపైన సమీక్ష. ఈ 1500 మందికి ఒకే మార్కులు రావడం పైన సమీక్ష నిర్వహిస్తున్నారట. ఎలాంటి చీటింగ్ జరగలేదని చెప్తున్నారు. రాయ్బరేలీకి రాహుల్ ఓటు. ప్రధాని పదవి ఇస్తామని నితీష్కు ఇండియా ఆఫర్ ఇచ్చిందట. నితీష్కు ప్రధానిగా పదవి ఇస్తామని మొత్తానికి ఆఫర్ ఇచ్చినారంట. మరి ఏం జరిగినది? సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్కు ప్రధాని పదవి ఇస్తామంటూ ఇండియా కూటమి ఆఫర్ చేసిందని ఆ పార్టీ నేత కేసీ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఎలాంటి ఆఫర్లను తాము స్వీకరించేది లేదని కూడా చెప్పారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్యాగి ఈ వ్యాఖ్యలు చేసినటువంటి అంశం. ప్రధాని ఇస్తానట నితీష్ కుమార్కి. మోదీ ప్రమాణానికి అసాధారణ భద్రత. ఢిల్లీలో హై అలర్ట్. డ్రోన్ సంచారం నిషిద్ధం. నేటి ప్రమాణ స్వీకార వేదిక రాష్ట్రపతి భవన్. మొత్తానికి మోదీ ప్రమాణానికి అసాధారణ భద్రత అట. ఢిల్లీలో హై అలర్ట్. డ్రోన్స్ సంచారం నిషిద్ధమట. కొన్ని ప్రభుత్వాలు ఒక్కరోజే కూలిపోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు 6-7. నేవీ మహిళా పైలట్కు తొలిసారిగా గోల్డెన్ వింగ్స్. సీట్లు ఎందుకు తగ్గాయి, లోపం ఎక్కడ ఉంది అంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులతో బీజేపీ అధ్యక్షుడు నడ్డా భేటీ అయినారట. అయింది పోయింది, ఇంకా మళ్ళా సీట్లు ఎందుకు తగ్గినాయి అనేటువంటి సమాచారం తీసుకొని ఇప్పుడు ఏం చేస్తారు? సీట్లు ఎందుకు తగ్గినాయి అంటే పాలన సరిగా లేక కాంగ్రెస్ మీద బుద్ధి పుట్టింది ప్రజలకు. రామోజీరావు లేరంటూ కేటీఆర్ మొత్తానికి రామోజీరావు దగ్గరికి పోయి మొత్తానికి ప్రగాఢం పుష్పగుచ్చం నివాళులు అర్పిస్తున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రామోజీరావు దగ్గరికి పోయి నివాళులు అర్పిస్తున్నారు. అనారోగ్యంతో కన్నుమూసిన మీడియా మెగల్ 50 ఏళ్లుగా తెలుగు పత్రికా రంగం పైన చెరగనటువంటి ముద్ర. విభిన్న రంగాల వ్యాపారుల్లో శిఖరాగ్రికి పలువురు రాజకీయ సినీ రంగ ప్రముఖుల దిగ్భ్రాంతి కూడా చేసినటువంటి అంశం. నేడే మోదీ ప్రమాణ స్వీకారం. ఎంబీబీఎస్ సీట్లకు ముప్పు ఉందట. ఉమ్మడి కోటా ఈడబ్ల్యూఎస్ కోటా పైన కూడా నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం స్థానికత జీవో ఇవ్వకుండా కాలయాపన. 280 సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందట. ఇప్పటికే నీట్ ఫలితాలు కూడా విడుదల. వారంలో ర్యాంకులు వచ్చే ఛాన్స్ ఉమ్మడి కోటాకు కూడా జూన్ 2తో చెల్లు. మొత్తానికి మీనమేషాలు లెక్కిస్తున్నటువంటి సర్కార్ అంటూ మనం ఇక్కడ వార్తనైతే చూస్తున్నాం. అక్రమాలు జరగలేదు. ఏది నీట్ ఎగ్జామ్స్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్తున్నారు. ప్రాజెక్టులను అడ్డుకున్న అధికారికి అందలమా. ఇది తెలంగాణ నీటి హక్కులకు గొడ్డలి పెట్టు. ఆదిత్యనాథ్ దాస్
నియామకం పైన విమర్శలు, ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తున్న ఇంజనీర్లు సలహాదారుడిగా తొలగించాలని కూడా డిమాండ్. మాజీ మంత్రి సింగారెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఫ్లై యాష్ కుంభకోణం, రోజుకు 50 లక్షలు స్వాహా. ఇప్పటి వరకు మంత్రి పొన్నం ఇక జేబులో 100 కోట్లు ఉన్నాయట. అబ్బా, పొన్నం జేబులో 100 కోట్లు ఉన్నాయట ఇప్పటికీ. కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు. హుజురాబాద్లో ఇక లారీల అడ్డగింత. ఫ్లై యాష్ కుంభకోణం జరుగుతుందట. తక్కువ సీట్లు ఎందుకు వచ్చినాయంటూ 12 ఎంపీ సీట్లు ఆశించినాం, తెలంగాణపై నమ్మకం పెంచుకున్నాం. ఇక ఫలితాలతో మొత్తానికి ఈ రకంగా అయిపోయింది. ఎందుకు వచ్చిన తక్కువ సీట్లు అంటూ సోనియా ఓ రౌండప్ పెట్టి చర్చ కొనసాగిస్తున్నట. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు నేడు. ర్యాంకులను విడుదల చేయనున్నటువంటి ఐఐటి మద్రాస్ తెలంగాణ నుంచి 24,000 మంది విద్యార్థులు హాజరవుతున్నారట. ఇదేంది? అక్రమంగా ఎవరిది? ఉత్తమ్ చేతిలోకి డబ్బులు ఎట్లా పోయినాయి? ఇగో ఫ్లై యాష్ కుంభకోణం, రోజుకు 50 లక్షలు స్వాహా చేస్తున్నారట. ఇక ఇప్పటి వరకు మంత్రి పొన్నం జేబులోకి 100 కోట్లు, పొన్నం జేబులోకి 100 కోట్లు పోయినట. ఇప్పటికి రోజుకు 50 లక్షలు స్వాహా. అవ్వ, ఇదేంద్రా భయ్, ఇట్లా తయారైపోయారు. రాజకీయంలోకి అచ్చుడు ఆల్సమే లేదు. 100 కోట్లు మింగినరా? ఇక కేసీఆర్కు ఆహ్వానం, ఫోన్ చేసిన ప్రహ్లాద్ జోషి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయంత్రం జరగనున్న నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆహ్వానం అందింది. ప్రధానిగా మోదీ 3వసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం కేసీఆర్కు ఫోన్ చేశారు. ఆదివారం రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. పలువురు అంతర్జాతీయ ప్రముఖులు ఇక దేశ విదేశీయులు ఈ కార్యక్రమానికి కూడా హాజరవుతున్నారు. మొత్తానికి కేసీఆర్కు పిలుపు వచ్చేసిందట. ఇక